మామిడి చెట్లు, మల్లెపూల పరిమళంతో నిండిన ఓ ప్రశాంతమైన గ్రామంలో చిన్న అనయ తనకు అత్యంత ఇష్టమైన సమయాన్ని ఎదురుచూస్తోంది. సూర్యుడు నెమ్మదిగా అస్తమించుతూ ఆకాశాన్ని బంగారు, గులాబీ రంగులతో అలంకరిస్తుండగా అమ్మమ్మ కథ సమయం వచ్చిందని ఆమెకి తెలుసు. భోజనమైపోయిన తర్వాత అమ్మమ్మ పాత కలప ఊయలపై కూర్చుంది. ఆకాశంలో వెలిగే పౌర్ణమి చంద్రుడు వారిమీద మృదువైన కాంతిని చల్లాడు. అనయ అమ్మమ్మ ఒడిలో తలవాల్చి ఊహల ప్రపంచంలోకి ప్రయాణం చేయడానికి సిద్ధమైంది. ఈరోజు మాట్లాడే నది కథ చెబుతాను అని అమ్మమ్మ మృదువుగా చెప్పింది. ఆమె మాటలతో అనయ కళ్ల ముందు మెరిసే నది రహస్యాలు చెప్పినట్టు, రంగురంగుల పక్షులు ఆకాశంలో ఎగిరినట్టు, చెట్లు గాలిలో నర్తించినట్టు ఊహించుకుంది. కొన్ని సంవత్సరాల తరువాత అనయ చదువుల కోసం నగరానికి వెళ్ళింది. ఎత్తైన భవనాలు, రద్దీ రహదారులు ఆమె గ్రామ శాంతికి భిన్నంగా అనిపించాయి. కాని ఎప్పుడైనా ఒంటరితనం కలిగితే చందమామ కింద అమ్మమ్మ చెప్పిన కథల స్వరం ఆమె హృదయంలో మళ్లీ వినిపించేది. ఒకరోజు అనయ తన అమ్మమ్మ కథలతో నిండిన నోటుబుక్కుతో తిరిగి గ్రామానికి వచ్చింది. అదే చంద్రకాంతి కింద ఈసారి అనయ కథ చెబుతుండగా అమ్మమ్మ గర్వంతో మెరిసే కళ్లతో వినింది. కథలు ప్రేమలాంటివి, అవి తరతరాలకు చేరుతూనే ఉంటాయి.